ఆనందము, చైతన్యము, జ్ఞానము కలబోసిన ప్రకాశవంతమైన జగన్మాత లలితాంబిక రూపమును వర్ణించి లలితాత్రిశతి నామార్థములు 7వ భాగము. ఏతత్తదిత్య నిర్దేశ్య ఉపనిషత్తులు జగన్మాత లలితాంబిక యొక్క నిర్గుణ రూపమును అనేక విధములుగా వర్ణించాయి. కఠోపనిషత్తు పరమేశ్వరిని అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం అని వివరించింది. అనగా శబ్ద, స్పర్శ, రూపములు లేనిది పరమేశ్వరి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఆ తల్లిని నిర్గుణం, నిష్కళం అని వర్ణించింది. కేనోపనిషత్తు జగన్మాత యద్వాచ అనుభ్యుదితం అనగా పరబ్రహ్మస్వరూపిణి, ఏ వాక్కు చేత కూడా చెప్పబడనిది అని వివరించింది. కాబట్టి ఏతత్తదిత్య నిర్దేశ్య అని లలితాత్రిశతీ నామము స్తుతించిన పరమేశ్వరి వాక్కుతో వివరించుటకు వీలు కానిది, మనసుతో దర్శించుటకు అగోచరమైనది అని తెలియచున్నది. ఆ తల్లి రూపము ఇది అని వివరించుటకు ప్రత్యక్ష ప్రమాణములేవి కూడా లేవు. శుద్ధ చైతన్య స్వరూపిణి అయిన లలితాంబికను దర్శించడం ఎలా? జీవులలో జీవ చైతన్య స్వరూపిణిగా కొలువై ఉన్నది జగదీశ్వరి. అంతేకాని ఈ కాలములో ఇంత పరిమాణము కలది పరమేశ్వరి అని వివరించు ప్రామాణికములు ఏవీ లేవు. కాబట్టి జగన్మాత ఏతత్తదిత్య నిర్దేశ్య వాంగ్మనసాతీత కనుక ఆ తల్లిని నిర్గుణ స్వరూపిణి అయిన జ్యోతిస్వరూపముగానే దర్శించాలి. ఏకానంద చిదాకృతి జగదీశ్వరి లలితాంబిక యొక్క రూపము ఇది అని చెప్పడము వేదముల వల్లనే కాలేదు అన్న విషయమును మనము గత నామమైన ఏతత్తదిత్య నిర్దేశ్యాలోనే తెలుసుకుని ఉన్నాము. అదే విషయమును ప్రస్తుత నామమైన ఏకానంద చిదాకృతి అన్న నామము మరింత స్పష్టముగా వివరిస్తున్నది. ఆనందము అంతా కలసి ఏకమైన చిద్రూపిణి పరమేశ్వరి. ఈ నామములో వర్ణించబడుతున్న ఆనందము మానవులు అనుభవిస్తున్న తుచ్చమైన ఆనందములు కాదు, చిత్రూపమైన జ్ఞానరూపమైన దివ్యానందము. ఈ రెండు మూర్తీభవించిన తల్లి పరమేశ్వరి లలితాంబిక. ఏక అను పదమునకు అర్థము మోక్షమును పొందుటకు ఉద్దేశింపబడిన ఆనందము. ఆ ఆనందంలో చైతన్యము తొణికిసలాడుతుంటుంది, జ్ఞానము మూర్తీభవించి ఉంటుంది. ఈ రెండూ కలిసి ఆనందచిత్ అవుతాయి. ఈ రెండూ కలిసిన స్వరూపమే జగన్మాత రూపమైన ఏకానంద చిదాకృతి అని లలితాత్రిశతీ స్తోత్రము వర్ణించిన రూపము. వేదములు పరమేశ్వరి యొక్క రూపమును విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని, ఆనందో బ్రహ్మాతి విజయాత్ అని, ఆనందాదయ ప్రధానస్య అని అనేక విధములుగా వర్ణించినప్పటికీ జ్యోతిర్మయ స్వరూపిణి అయిన ఆ తల్లి ఆనంద సాక్షాత్కార రూపమై ప్రకాశవంతముగానే దర్శనమిస్తుంది. ఏవమిత్యాగమాబోధ్య ఆగమములు అనగా వేదములు. ఏవమితి ఆగమ బోధ్య అనగా జగన్మాత స్వరూపము ఇటువంటిది అని వేదములలో సైతము చెప్పబడి ఉండలేదు. మనము ఈనాడు చిత్రములలో దర్శించుచున్న అనేకమైన రూపములన్నీ కూడా మనము ఊహించుకున్న కల్పిత రూపములే. వేదములు కేవలము య ఏకో జాలవానీశత ఈశనీభిః అనగా మాయాస్వరూపుడై జాలది అయిన ఒక శక్తి శాసించునట్టి స్వీయ శక్తుల యొక్క సహాయముతో లోకములను పరిపాలించుచున్నది అని వివరించినవి. ఆ శక్తి రూపము ఎటువంటిది, ఆ శక్తి పురుష రూపమా స్త్రీ రూపమా అనే విషయమును వేదములు సైతము వివరించలేకపోయినందున వేదములు అమ్మ చిద్రూపమై
జ్ఞానమయమై ప్రకాశవంతమైన నీ రూపమును వర్ణించుట ఎవరి శక్యము కాదు అని తెలియజేస్తూ ఏవమిత్యాగమా బోధ్య అని కీర్తించాయి. ఈ విధముగా ఆ తల్లి రూపమును వర్ణించలేకపోయిన వేదములు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనగా సత్యము జ్ఞానము అనంతమైనది పరమేశ్వరి రూపము అని మాత్రమే వర్ణించగలిగాయి. అట్టి చిదానందాకృతి చైతన్య రూపిణి అయిన పరమేశ్వరిని సాధనము వలన దర్శించగలగాలే కాని ఎవరో ఆ తల్లి యొక్క రూపమును చూపించగలరు అన్నది అబద్ధము, అసాధ్యమైన విషయము. ఏకభక్తి మదర్చిత జగన్మాత లలితాంబిక ఏకమైన భక్తి గలవారిచే మాత్రమే అర్చించదగినది. ఏకమైన భక్తి అనే విషయమును గురించి మనము పూర్తిగా తెలుసుకోవాలి. కేవలము పూజ గదిలో కూర్చుని నోరు స్తోత్రములను చేస్తుండగా, చేతులు యాంత్రికంగా ఉపచారములు చేస్తుండగా, మనసు ఎక్కడో ప్రపంచములోని అన్య విషయములపై చరించడము ఏకమైన భక్తి కాదు. మానవ నేత్రములను మూసి అంతర్ముఖుడై జ్ఞాననేత్రముతో మన హృదయాకాశము అనే దహరాకాశములో స్థితురాలై ఉన్న తల్లిని దర్శించగలిగేదే ఏకమైన భక్తి. అటువంటి ఏకభక్తితో అర్చించే వారికే ఆ తల్లి సాధ్యురాలు కాని అన్యులకు కాదు. నృసింహోత్తర ఉపనిషత్తు ఏకభక్తి అన్న పదమును ఈ విధముగా నిర్వచించింది. మనస వాచ కర్మణ ఈ మూడు కార్యములు కూడా ఒకే సరళ రేఖలో ఉండాలి. ఆ సరళ రేఖ నేరుగా జగన్మాత పాదములను దర్శింపజేయగలగాలి. అదే ఏకభక్తి అంటే మనసులో అన్య ఆలోచనలేవీ లేక మనసు నిండా ఆ తల్లి చైతన్యముతో కూడిన రూపమును నింపుకుని వాక్కుతో ఆ తల్లి నామమును స్మరిస్తూ కర్మరూపముగా ఆ తల్లిని ధ్యానించడమే ఏకమైన భక్తి. అటువంటి ఏకమైన భక్తి కలవారికి మాత్రమే ఆ తల్లి సాధ్యురాలు అన్న విషయమును లలితాత్రిసతీ స్తోత్రము ఏకభక్తి మదర్చిత అన్న నామములో విశదపరిచింది. మిగిలిన నామార్థముల వివరణ తరువాతి భాగములో.